లైవ్ లో చూద్దాం. ఆంధ్ర ఆగస్టుకి చేసిండు. ఈ 6 నెలల 7 నెలల మిత్తి ఇలా రైతుల మీద పడ్డది. ఒక్క రూపాయి లేకుండా మాఫీ చేస్తా అన్నావు, కానీ రైతుల మీద ఇలా మిత్తి రైతుల మీద భారం పడ్డది. ఇప్పుడు 2 లక్షల మీదల పరిస్థితి ఏంది? ఇప్పుడు బయట అప్పు తెచ్చి కట్టి రోజు రోజు కాడ మిత్తి పెరగబట్టే బ్యాంకు వాడేమో మళ్ళా కొత్త క్రాప్ లోన్ ఇయ్యడాయే, రైతు బంధు వడదాయే. నువ్వు మాఫీ చేయకపోతే ఈ రైతుల పరిస్థితి ఏం కావాలి? పాపం మొన్న డోర్నకల్ మండలం ఏం తండా ఉండే అమ్మా, డోర్నకల్ మండలం ధరావత్ తండాలో 2 లక్షల రుణమాఫీ కాలేదని రవి అనే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మొన్న మా దగ్గర దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందినటువంటి ఒక రైతు సురేందర్ రెడ్డి గారు ఆత్మహత్య చేసుకున్నాడు. సురేందర్ రెడ్డి ఎందుకు చేసుకున్నాడు? రేషన్ కార్డులో తల్లికి అప్పున్నది, నాకు అప్పున్నది, ఆ ఇద్దరిది కలిపితే 2 లక్షలు దాటింది. ఆ మీది పైసలు కట్టమంటే నేనేడ కట్టాలి? అప్పించేటప్పుడేమో పాస్బుక్ చూసి అప్పించిండ్రు, మాఫీ చేయమంటే రేషన్ కార్డు పెట్టి మాఫీ అంటున్నారు. ఈ తల్లి బిడ్డల మధ్య